హలో అందరికీ. మన ఇంట్లో ఉన్న వాటితోటే అప్పటికప్పుడు చికెన్ పులావ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. చాలామంది చికెన్ పులావ్ కానీ బిర్యానీ కానీ అంటే గంటలు గంటలు మసాలాలు నూరి గంటలు గంటలు ప్రాసెస్ అనుకుంటారు. కాదు, అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. మాటలు బాగానే చెప్తున్నావు కానీ మసాలాలు ఏమేమి వేసావో ప్రాసెస్ చెప్పవా? వస్తున్నానండి, అక్కడికే వస్తున్నాను. స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీకి సరిపడా వేసుకొని దాంట్లో మనం బిర్యానీ మసాలా ఉంటాయి కదా, షాజీరా తప్పనిచ్చి ప్రతి ఒక్కటైతే వేసుకోవచ్చు. షాజీరా ఎందుకంటే నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి షాజీరా అవసరం లేదు. అదే బాస్మతి రైస్తో చేసుకుంటే వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి ఇవన్నీ పేస్ట్ చేసేసుకున్నాను. కొబ్బరి ఎందుకు వేసానంటే కొంచెం గ్రేవీగా వస్తుందని కొబ్బరి వేసాను. కొబ్బరి వద్దనుకున్న వాళ్ళు పెరిగేసుకోవచ్చు. మసాలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని అందులోనే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1-2 టమాటాలు, కొంచెం మన రుచికి తగ్గట్టుగా కారం. ఇక్కడ నేను కారం కొంచెం ఎక్కువగానే వేసాను. స్పైసీనెస్ తక్కువ ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువగా వేసుకున్నాను. అదే స్పైసీగా ఉండే కారం అయితే కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా మీడియం మంట మీద ఉడకనివ్వాలి. అడుగు పట్టుకోకుండా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. కూరలోనే గుప్పెడు పుదీనాకులు, కొత్తిమీర, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, ఇవి చాలు మసాలాలు. ఇంతకు మించి మసాలాలు వేస్తే అస్సలు తినబుద్ధి కాదు. ఇవన్నీ బాగా కలుపుకొని మన రైస్కి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. అంటే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. వాటర్ బాగా తెరిలిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ కొంచెం ఉడకగానే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంక సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. 10 నిమిషాలు సిమ్లో పెడితే మనకి రైస్ అయితే పొడి పొడిగా ఎక్కడ కూడా నీరు లేకుండా ఈ విధంగా రెడీ అయ్యింది. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.